ఓకే. సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కొబ్బరి దోసలా? అవునండి. అంటే కొబ్బరి ఫ్లేవర్ లో ఉంటాయి రాజు గారు ఇవి? ఎస్, కొంచెం కమ్మగా ఉంటాయి. సో కొంచెం డిఫరెంట్ మెథడ్ లో నేను చూపిస్తున్నానండి. ఓ మా అంటే దోస పిండి అది దీనికి వేరే దోస పిండి ఉంటుంది. సో దాంట్లో కొంచెం క్రంచిగా కొబ్బరి తగులుతూ మధ్యలో సో కొంచెం దీంట్లో కొబ్బరి పాలు కూడా యాడ్ చేస్తాం. సో కొంచెం లైట్ స్పైసీ కూడా ఉంటుంది. ఓ సో కమ్మదనము స్పైసీనెస్ రెండు ఉంటాయి అన్నమాట. అవునండి. ఓకే ఓకే. మరి కొబ్బరి దోసలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి దోసలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పిండి రెడీ చేసుకోవాలి. పిండి రుబ్బుకోవాలా? ఎస్ అండి. సో ఇది బియ్యం అలాగే మినపగుళ్ళు నానబెట్టి పెట్టేశాను నేను. ఓకే. సో వీటిని ఏంటంటే మనం పచ్చి కొబ్బరి తురుము వేసి పిండి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. సో మీడియంలో చేద్దామా? మీడియంలో చేసేద్దాం. ఒక స్పూన్ ఇస్తారా? సో ఈ వాటర్ మొత్తం ఏనా రాజు? వాటర్ కొంచెం చాలా. సో మనం సేమ్ దోసల పిండిలో పచ్చి కొబ్బరి వేసి గ్రైండ్ చేసేసుకోవటం అంతే. ఓ సో కొబ్బరి క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకోవాలి రాజు గారు దీనికి? కొంచెం ఎక్కువగా ఉండాలి. సో అలాగే దీంట్లో కొబ్బరి పాలు కూడా వాడుతున్నాం. ఓ అంటే అది గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోము? లేదు, రుబ్బిన తర్వాత మనం దాంట్లో వేసి మిక్స్ చేసేసుకో. ఓకే ఓకే. ఓ సో పప్పులోనేమో కొబ్బరి, పిండిలోనేమో పాలు అనమాట. ఓకే. పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసేద్దాం. ఇది మొత్తం పట్టేస్తుందా? కొంచెం ముప్పావు వేసేసి. ఓకే. సో ఆల్రెడీ మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా కలపక్కర్లేదేమో కదా? ఎస్. సో ఇది అయ్యేలోగా మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కర్బూజాని పేస్ట్ లాగా చేసి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే ఇందులో ఉండే కే-ఈ విటమిన్స్ వల్ల చర్మం లోపలి వరకు శుభ్రపడి స్కిన్ మంచి హెల్దీగా ఆరోగ్యంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా? సో పిండి కూడా ఆల్మోస్ట్ గ్రైండ్ అయిపోయినట్టే. చూద్దామా రాజు గారు ఒకసారి? ఓకే. ఓకే. సో సరిపోతుందేమో కదా? ఓకే అండి. అంటే మనం కొబ్బరి వేసాం కదా, కొబ్బరి మనకు ఆ తరకల్లా కనిపిస్తుంది. సో తీసేస్తున్నామా? సో మీరు ఇది తీస్తూ ఉండండి. నేను ఇక్కడ ఒకటి అల్లం అలాగే పచ్చిమిర్చి రెండు కూడా కొంచెం పేస్ట్ లా చేస్తున్నాను. సో ఇది కూడా దాంట్లో యాడ్ చేస్తాను. సో అది మీరు గ్రైండ్ చేస్తారా? అవునండి. ఓకే. సో ఒక మిక్సీ జార్లో సన్నగా తరిగిన అల్లం అలాగే పచ్చిమిరపకాయలు, సో ఇది పేస్ట్ లా చేసేసుకోవాలి. ఓకే. అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. బౌల్ ఇస్తారా? సో ఇప్పుడు దీంట్లో ఇది మనం కొంచెం ఇన్స్టెంట్ గా చేసుకుంటున్నాం కదండి. కొంచెం ఆ పులుపు దోశ అనగానే కొంచెం లైట్ ఉంటుంది కదా. సో దాని కొరకు కొద్దిగా పెరుగు, ఇది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. సో పెరుగు తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అల్లం పచ్చిమిర్చి. సో అలాగే సరిపడా ఉప్పు, తర్వాత కొబ్బరి పాలు. ఇక్కడ ఆల్రెడీ కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటాం కాబట్టి మనం పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, ఐ మీన్ రుబ్బుకోవాలేమో కదా? ఎందుకంటే మళ్ళీ అది నార్మల్ గా రుబ్బేసుకొని మళ్ళీ ఇక్కడ పాలు యాడ్ చేసుకుంటే చాలా లూజ్ అయిపోతుంది. సో మనకి అంటే దోశ ఎలా అయితే కావాలో సో అలా కొంచెం లూజ్ గా వచ్చేట్టుగా మనం
ఈ కొబ్బరి పాలు యాడ్ చేస్తూ సో ఈ పెనమట పెట్టిన వేడి చేస్తూ ఉండాలి. ఓకే ఓకే నైస్. ఈ కొబ్బరి వల్ల మనకేమి పెనం కత్తుకుపోవటం వల్ల ఏమి ఉండదేమో కదా? ఏం లేదండి. ఓకే. సో ఇక్కడ నుంచి మనం మామూలుగా అంటే రెగ్యులర్ దోశ ఎలా అయితే వేసుకుంటాం సేమ్ అలాగే. ఓకే. సో కొంచెం వేడి కావాలి. సో బేసిక్ ఐడియా బాగుంది, కొబ్బరి పాలతో మిక్స్ చేసుకోవటం అనేది. చాలా మంది అంటే కొన్ని రకాల పిండిలు కలిపేసి ఇప్పుడు బియ్య పిండి కానీ ఇట్లాంటివి ఇన్స్టెంట్ దోశలాగా వేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాటిల్లో కూడా మనం ఇలా ఏదైనా కొబ్బరి పాలు ఇలాంటివి మిక్స్ చేస్తే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందేమో. బాగుంటుంది. అంటే ఒక్కొక్కసారి మనం పూజలు కానీ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కొబ్బరి చిప్పలు ఇంట్లో చాలా మిగిలిపోతూ ఉంటాయి కదా. సో అలాంటి టైంలో మనం ఇలా ట్రై చేయొచ్చు. సో మజ్జిగ దోశలు అని అట్లా వేస్తూ ఉంటారు కదా. సో అయితే ఇలా పెరుగు దోశలు ఇలాగా వీటితో కొబ్బరి పాలు కూడా యాడ్ చేయొచ్చు అయితే. ఓకే. ఓకే. ఎప్పుడు దోశల్లో కొబ్బరి పచ్చడి కామన్ గా నంచుకుంటూ ఉంటాము. ఇక్కడ వెరైటీగా మనకు దోశలోనే కొబ్బరి ఉంది ఈరోజు. ఓకే. దీన్ని కొంచెం మనం నెత్తితోనే కాల్చుకుంటే బాగుంటుంది. సో ఇంకొంచెం కమ్మదనం యాడ్ అవుతుంది. సో కొబ్బరి ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే కొంచెం రెగ్యులర్ దోశ కన్నా కొంచెం టైం తీసుకుంటుంది ఇది. చాలా మంది దోశ కానీ గబగబా తిప్పేస్తూ ఉంటారు. కొంచెం టైం ఇస్తే అది కొద్దిగా కాలితే మనకి ఈజీగా వస్తుంది. సో ఆల్రెడీ కొంచెం కొబ్బరి అది వేసుకున్నాం కాబట్టి కొద్దిగా నేతితో కాల్చుకుంటే ఏంటంటే మనకి ఇంకొంచెం కమ్మదనం ఉంటుంది. అదేం కంపల్సరీ కాదు, మీకు నూనెతో కావాలంటే నూనెతోనైనా కూడా కాల్చుకోవచ్చు. కొంచెం ఫ్రై అవ్వాలి కదా. సో మనం కార్వింగ్ స్టార్ట్ చేద్దామా ఈలోగా? ఇది అయ్యాక చేద్దామా? ఇది అయ్యాక చేద్దాం. సో అక్కడక్కడ మనకు అల్లం పచ్చిమిర్చి కూడా కనిపిస్తూ ఉంది. అవును. సో కావాల్సిన కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు పేస్ట్ చేసుకునేప్పుడు. అవును. సో అప్పుడు ఏంటంటే వేడివేడిగా మనం డైరెక్ట్ అలా ఉట్టి తినేసిన చట్నీ ఉన్న ఫీల్ కూడా వస్తుంది. అవును. సో కొంచెం ఎట్లా పైన అందరికి క్యారెట్ ఇట్లాంటివి వేసుకోవడం అలవాటు ఉంటుంది కదా, అలా కూడా ఏమైనా కావాలంటే కొంచెం మందంగా వేసుకుని అలా కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసేసుకోవచ్చు. సో రెండు వైపులా కొంచెం మనకు ఇది వేయించుకుంటే బాగుంటుంది. సో కొంచెం లైట్ మందంగానే వేసుకున్నాం కదండి. అవును. ఆ పేపర్ దోశలు తప్పితే మిగతావన్నీ కూడా మనం అటు ఇటు కాల్చుకుంటేనే కాస్త టేస్ట్ ఉంటుంది. అవేంటంటే ఒక పక్క నుంచే చక్కగా రెండు వైపులా ఇదైపోతాయి. కానీ ఓకే. ఓకే. సో ఇది తినేటప్పుడు మనకి ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది అప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే గ్రైండ్ పచ్చడి అది చేసుకోవాలనుకున్నప్పుడు దీంట్లో ఆల్రెడీ మనకు కొబ్బరి ఉంది కాబట్టి పల్లి పచ్చడి లేకపోతే టొమాటో అల్లం పచ్చడి సో అలాంటి వాటితో కాంబినేషన్ లో తింటే సూపర్ గా. అవును. యాక్చువల్గా ఈ కొబ్బరి వల్ల అంటే సాఫ్ట్నెస్ కూడా యాడ్ అవుతుందేమో కదా దోశకి. యాడ్ అవుతుందండి. కొంచెం పాలు కూడా వేసాం కదా. సో కొంచెం మందంగా ఉన్నా మనకు ప్రాబ్లం ఏం లేదు. సో దీన్ని కొంచెం హాట్ గా చేసుకున్నాం మనం. స్వీట్ గా కూడా చేసుకున్నా బాగుంటుంది. కొంచెం ఉత్తపంలో వేసుకుని పాన్ కేక్ లా వేసుకుంటాం. సో అలా తీసుకున్నా బాగుంటుంది. అంటే కొబ్బరి పాలు మనకు కొంచెం స్వీట్నింగ్ ఇస్తాయి కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అప్పుడు ఏ బెల్లం పాకం లాంటిది నంచుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా దిబ్బ రొట్టెలోకి నంచుకుంటూ ఉంటారు కదా చాలా మంది. ఓకే. ఓకే. రెడీ. నైస్. వావ్. ఓకే, మరి కొబ్బరి దోశ రెడీ. మరి దీన్ని మనం చక్కగా మనకు నచ్చిన పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కార్వింగ్ చూద్దాం. సో ఈ రోజు కార్వింగ్ ఏంటి రాజు గారు? మస్క్ మెలన్ అండి. సో దీంతో టార్టైస్ చేస్తున్నాను. టార్టైస్. ఓకే. ఓకే. హాఫ్ గా కట్ చేస్తున్నానండి. ఓకే. సో ఇది మనకు బాడీలో వస్తుంది. సో ఇవి లెగ్స్ అండి.
ఇది వచ్చేసి హెడ్ లా తీసుకుంటున్నాం. సో ఇక్కడ కొంచెం ఇలా ట్రిమ్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో దీని ఇప్పుడు పైన లైన్స్ ఇస్తున్నానండి. సో టోటాయిస్ డిజైన్ కూడా వేసుకుంటే మనం చాలా కొంచెం న్యాచురల్ గా ఉంటుంది. సో ఈ మస్క్ మిలన్ ఎలాగో కొంచెం స్మూత్ గానే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇట్లాంటివి ఏమైనా గ్రూవర్ లాంటివి ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. సో సింపుల్ గానే. సో హైబ్రిడ్ మీద అయితే మనకు బాగా వస్తుందండి. ఓకే. కొంచెం రౌండ్ షేప్ అంటే ఓవెల్ షేప్ లో ఉంటుంది, కొంచెం గట్టిగా కూడా ఉంటుంది. ఓకే. సో ఇటువైపు కూడా సో ఇది ఒకటే మనకు వర్క్ ఉంటుంది, మిగతా జస్ట్ అలా స్లైసెస్ కట్ చేసుకుంటే అటాచ్ చేసేసుకోవచ్చు. సో ఇంకా ఇది ఉంటే ఈజీగా అవుతుంది. ఇంకా నైఫ్ తో కట్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం టైం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో గ్రోవర్ ఏంటంటే సింగిల్ స్ట్రోక్ లో వెళ్ళిపోతుంది, ఫాస్ట్ గా అవుతుంది. సో ప్లేట్ ఇస్తారా? ఓకే. సో జస్ట్ ఇలా అరేంజ్ చేయడం అంతే. సో మళ్ళీ వీటికి టూత్ పిక్స్ తో పెట్టాల్సిన అవసరం ఏం లేదు. పెట్టినా కూడా అంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి మనకి ఊడిపోతూ ఉంటుంది. ఓకే. సో దీనికి ఐస్ కూడా పెడుతున్నాను. ఓకే. ఇక్కడ కొంచెం చిన్నగా ఇలా హోల్ లా చేసేసి మిరియాలు పెట్టచ్చు లేదా లవంగం కానీ. సో మిరియాలు పెడుతున్నాండి. ఓకే. నైస్. ఓకే. సో దోస అలాగే టాటాయిస్ రెడీ. చాలా న్యాచురల్ గా ఉంది ఇది. ఎస్. ఓకే అండి, మరి కొబ్బరి దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి దోశలు తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు, బియ్యం నానబెట్టి పచ్చి కొబ్బరి తురుము కలిపి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పిండి, పెరుగు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొబ్బరి పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశల్లా పోసి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, కొబ్బరి దోశలు రెడీ.